హలో అండి, అందరికీ నమస్కారం. మా కిచెన్కి స్వాగతం. ఈరోజు కూడా మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదే దొందుల ఇగురు. ఇవి బాలింతలకు కూడా పెడతారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక స్పూన్ ధనియాలను వేసుకున్నానండి, అర స్పూన్ జీలకర్రను వేసుకున్నాను, అర స్పూన్ గసగసాలను కూడా వేసుకున్నాను, అలాగే 4-5 లవంగ మొగ్గలు వేసుకున్నాను, అలాగే 5-6 వెల్లుల్లి రేకల్ని వేసుకుని, అలాగే ఒక ఇలాచీ కూడా వేసుకుని, చిన్న ముక్క జాపత్రి వేసుకుంటున్నానండి. స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. తర్వాత 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి. మెత్తగా ఉండాలండి. ఈ పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలి, అప్పుడే మనకు కూర టేస్ట్ అనేది బాగుంటుంది. మసాలాలన్నీ నలగాలి కదా, ధనియాలు తొందరగా నలగవండి, అందుకోసమని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ని వేసుకుని, వేసుకున్న తర్వాత ముందుగా కారం వేసుకుంటున్నానండి. ఆయిల్ మంటని సిమ్లోనే పెట్టుకోండి, లేదంటే కారం మాడిపోతుంది. కారం వేసుకున్న తర్వాత వెంటనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకు మిక్సీ జార్లో ఇంకా మసాలా ఉంటుంది కదండి, అందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఇందులో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరి బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకుని వేసుకోండి, అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. మనకి ఏ కూర అయినా కూడా బాగుండాలంటే మన ఉల్లిపాయ అనేది బాగా వేయగాలండి, అప్పుడే మనకు కూర టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత కళ్ళుప్పుని వేసుకుంటున్నానండి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని బాగా మగ్గించండి. నేను వండే చేపలు దొందులు కాబట్టి ముందుగానే వాటర్ వేసి మగ్గిస్తున్నానండి ఉల్లిపాయలు అనేవి. ఎందుకంటే దొందులు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి, లేదంటే చేపలు అనేవి విడిపోతాయండి. ఇదిగోండి, ఇవే దొందులు. ఇవి ఆవిడే క్లీన్ చేసి శుభ్రంగా ఇచ్చిందండి. ఇప్పుడు బాగా ఎగిరిన తర్వాత కూర ఇప్పుడు ఒక్కొక్క చేపని ఇందులో వేసుకుంటున్నానండి. చేపకి తగలకుండా వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి గరిటె పెట్టి తిప్పినా కూడా మనకి చేపలు అనేవి విడిపోతాయండి, అందుకని చాలా మెత్తగా ఉంటాయి. దానికోసమని చేప తగలకుండా ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత మనం క్లాత్తో కానీ లేదంటే లక్కతో కానీ కూర అనేది కలుపుకోవాలండి, గరిటె పెట్టి కలపకూడదు. ఇవి బాలింత్రాలకు కూడా వేసి పెడితే చాలా మంచిదండి, చాలా బాగుంటుంది కర్రీ కూడా. ఏ చేపలైనా కూడా చేప ముక్కలు వేసిన తర్వాత వాటర్ అనేది వేసుకుంటామండి. ఈ కర్రీ అయితే అలా కాదండి, మనం ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత వాటర్ వేసుకుని వాటర్ అంతా ఎగిరిన తర్వాత చేపలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంత సింపుల్గా చేసుకునే దొందుల కర్రీ రెడీ అయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.